అసలైన బ్రెయిన్ వాషింగ్ అంటే ఏంటంటే భారతీయ సాంప్రదాయం నాశనం అవుతున్నది, కుటుంబ వ్యవస్థ డిస్టర్బ్ అవుతున్నది అని చెప్పడం. అంటే సాంప్రదాయం కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, వీటి పేర్లు ఎత్తితే జనాలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అది వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు అనమాట. ఎవడో గాడిద ఊల పెడితే నా బొచ్చు కూడా భయపడేది లేదు, ఇంటిక కూడా ఫరక్ పడదనమాట. నేను నిజాలు మాట్లాడుతూనే ఉంటా. క్రిస్టియన్ మతంలో ఉన్న దశమ భాగ దోపిడి మీద నా దాడి, ఇస్లాం మతంలో మహిళలకి బుర్కా వేసి స్వేచ్ఛ లేకుండా చేసి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఏదో జరిగితే ఇక్కడ ట్రిగ్గర్ అయ్యే ముస్లిమ్స్ మీద నా పంచాయతీ, హిందూ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మీద నా పంచాయతీ. నువ్వు లవ్ జిహాద్ మాట్లాడు, ఒకవేళ లవ్ జిహాద్ అనేది నిజంగా ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఖచ్చితంగా అపోజ్ చేద్దాం. నాది క్యాస్ట్ మీద జిహాద్, క్యాస్ట్ మీద జరుగుతున్న పవిత్ర యుద్ధం. ఆ యుద్ధం ముగిసేంత వరకు నేను కొట్లాడుతూనే ఉంటా. నువ్వేదో కామెంట్లు చేస్తే, నువ్వేదో రెచ్చగొడితే, కుటుంబంలో ఆడవాళ్ళ మీద కామెంట్లు చేస్తే, అంటే నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు కాబట్టి నీకు ఆ విలువ తెలవదేమో. నేను ఎందుకు కామెంట్కి రిప్లై ఇచ్చానంటే, చాలా చక్కగా కుటుంబ వ్యవస్థ మీద దాడి జరుగుతూ ఉంది, సాంప్రదాయాల మీద దాడి జరుగుతూ ఉందని ఒక బ్రెయిన్ వాషింగ్, అంటే ఒక సాంప్రదాయబద్ధమైన రీతిలో జనాలు అట్రాక్ట్ అయ్యే రీతిలో కామెంట్ ఉంటుంది అనమాట. కామెంట్లకి బొచ్చు కూడా భయపడను, ఏం చేసుకుంటారో చేసుకోండి.